నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు, రేపు జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, అట్లాగే ఏదైనా హైయర్ స్టడీస్కి ఏదైనా ఎంఎస్ కానీ పిహెచ్డీ కానీ అడ్మిషన్స్ అప్లై చేసినప్పుడు, కొంచెం ప్రెస్టీజియస్ అండ్ ప్రీమియర్ కాలేజెస్లో అప్లై చేసినప్పుడు ఈ యొక్క సీవీ అనేది ఏదైతే ఉంటుందో స్ట్రెంగ్త్ ఉండాలంటే జనరల్గా సమ్మర్లో మంచి ఇంటర్న్షిప్స్ చేయాలనేది చాలా వీడియోస్లో చెప్తున్నాను. బట్ ప్రాబబ్లీ నేను ఎంత చెప్పినా కూడా చాలామంది పిల్లలు మరి ఎక్కువ మంది చూడట్లేదు, ఎక్కువ మంది అప్లై చేయట్లేదు, తెలియట్లేదు. కానీ దాని ఇంపార్టెన్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల అవగాహన లోపల జరుగుతున్నటువంటి మిస్టేక్ కింద దీన్ని పరిగణించాలి. చాలామంది పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ ఇంటర్న్షిప్లు చెప్పండి అంటారు, అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు. ఆల్రెడీ అప్లై చేసావమ్మా, డెడ్ లైన్ అయిపోయింది కదా అంటే నాకు తెలియదు సార్ అని చెప్తున్నారు. మీ అన్ని వీడియోలు చూసారంటే చూసానని చెప్తున్నారు. మరి ఈ వీడియో చూసావంటే నేను చూడలేదు సార్ నాకు తెలియదు అంటే ఇది అర్థం కావట్లేదా, లేకపోతే చూడాలని తెలియట్లేదా, లేదా తమలో రాసింది అర్థం కావట్లేదా, మరి అది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే పేరెంట్స్ సరిగా పాపం చదువు సరిగా అందరికీ ఉండదు కాబట్టి, చదువుకోలేని పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు సరిగా అర్థం కావట్లేనట్టుంది, డీప్ అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల. బట్ ఎనీవే, ఐఐఎస్సి బెంగళూరుకు సంబంధించినటువంటి చాలా ఇంటర్న్షిప్ చెప్పాను. బట్ ఒక ఇంట్రెస్టింగ్ నా ఫేవరెట్ ల్యాబ్ ఏదైతే ఉందో ఐఐఎస్సిలో, ఆ ల్యాబ్కి సంబంధించి నేను ఇప్పుడు చెప్తాను. అఫ్కోర్స్ ఫేవరెట్ ల్యాబ్ ఎంఎల్ ల్యాబ్ కూడా చాలా మంచి ల్యాబ్ అండి. యాక్చువల్గా ఐఐఎస్సి బెంగళూరులో జనరల్గా క్వెస్ట్ ల్యాబ్ అని ఉంటుందండి. క్యూ స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తానండి. QUEST క్వెస్ట్ ల్యాబ్ అని చెప్పేసి ఉంటుందండి. డేటా సైన్స్ ఏదైతే సిడిఎస్ డిపార్ట్మెంట్ ఉందో, సిడిఎస్ డిపార్ట్మెంట్ ఐఐఎస్సిలో దీపక్ సుబ్రమణి పేరు బాగా గుర్తుపెట్టుకోండమ్మా. DEEPAK దీపక్ సుబ్రమణి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని స్పెల్లింగ్ చెప్తున్నానమ్మా. ఈజ్ అ మంచి యాక్టివ్ రీసెర్చర్ అండి. ఈయన యాక్చువల్గా ఐఐటి మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎంఎస్ పిహెచ్డి రెండు కూడా ఎంఐటీలో చేయడం జరిగింది. పిహెచ్డి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంఎస్ ఏదైతే ఎస్ఎం అంటారండి యాక్చువల్గాను, అదొక కోర్సు. ఎంఎస్ వేరు, ఎస్ఎం వేరు. బట్ ఎనివే అది ఎప్పుడైనా ఎంఐటీను వీడియో చేసినప్పుడు చెప్తాను నేను. సో ఎస్ఎం అండ్ పిహెచ్డి ఏదైతే ఉంటుందో రెండు కూడా ఎంఐటీలో ఆయన చేయడం జరిగింది. బట్ ఈయన వర్క్ చేసేది A&ML ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్. ఆ ల్యాబ్కి హెడ్ ఎవరైతే ఉన్నారో దీపక్ సుబ్రమణ్యన్ ఆయన. ఈ పట్ల ఈయన చాలా యాక్టివ్ అండ్ చాలా ఎఫెక్టివ్ రీసెర్చర్ అండి. యాక్చువల్గా చాలా డైనమిక్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాబ్లో కూడా ఈయన రికమెండేషన్ లెటర్ ఈయన దగ్గర వర్క్ చేసినట్లయితే మోస్ట్లీ మీకు టాప్ ప్రీమియర్ కాలేజ్లో సీట్ వచ్చినట్టే ఎష్యూరిటీ. ఎందుకంటే కొంచెం రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, మంచి ఎంఐటీలో చేశాడు, ప్లస్ చాలా మంచి వర్క్ చేయడం జరుగుతుందండి. ఈయన దాంట్లో సమ్మర్ రీసెర్చ్ ఆపర్చునిటీకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రిలీజ్ చేశాడు. అప్పుడు నేను చెప్దాం అనుకున్నాను, వీడియో చేశానండి. బట్ ఎక్కడో మా ఎడిటర్ అయితే మిస్ అయిపోయింది, సంభవం అది రిలీజ్ అవ్వలేదు. బట్ సడన్గా నాకు గుర్తొచ్చి నేను మళ్ళీ ఇప్పుడు చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ఏంటంటే అండి, యాక్చువల్గా ఆయన క్లియర్గా పోస్ట్ చేసింది ఏంటంటే, ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎవరైనా జనరల్గా సమ్మర్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి అంటే ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి CV అప్లోడ్ చేయమని చెప్తారు. అసలు రెజ్యూమ్ అవసరం లేదని చెప్తున్నాడు ఈయన. ఈయన పర్పస్ ఏంటంటే, ఈ యొక్క క్వెస్ట్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో మీకు ఎలాంటి ఏరియా అయినా సరే, అంటే బేసిక్గా న్యూరల్ నెట్వర్క్స్ ఏదైతే ఉంటుందో, న్యూరల్ మోడలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్ మీద ఆయన జనరల్గా ఎక్కువగా వర్క్ చేస్తారు. బేసికల్గా అంటే మీరు అప్లై చేసినప్పుడు జనరల్గా ఈ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ డీప్ న్యూరల్ మాడ్యూల్స్ ఏదైతే ఉంటుందో, మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీప్ న్యూరల్ మోడల్కి సంబంధించినటువంటి ఏరియాస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఎవరైతే చేయాలనుకుంటారో, దట్ మే నాట్ బి ద CS స్టూడెంట్స్, ఎలాంటి వేరే స్టూడెంట్స్ అయినా కూడా మీరు చేయొచ్చు. అట్లాంటి ఏరియాస్ ఎవరైతే వర్క్ చేస్తారో చేయొచ్చు. బట్ ఇందులో జరిగినటువంటిది ఏంటంటే, అప్లికేషన్ ఫిబ్రవరిలో ఓపెన్ అయినప్పటికీ కూడా ఆయన ఫామ్ ఇచ్చాడు. 2 డెడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి April 1, ఇంకొకటి April 14. April 1కి డెడ్ లైన్, మార్చి 25వ తారీఖు లోపు కానీ ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే వాళ్ళు మెయిల్కి ఆ లింక్ పంపిస్తాడు. లింక్ పంపించిన తర్వాత 11 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందంటే 11 క్వశ్చన్లకి మన ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. సో April 1 డెడ్ లైన్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ స్క్రీనింగ్ ఏదైతే గూగుల్ ఫామ్ ఉందో ఆ టైం అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు మీకు ఓపెన్ అవ్వదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా కాకుండా April 14కి ఇంకొక డెడ్ లైన్ ఉందండి, ఆ ఫైనల్ డెడ్ లైన్. దానికి సంబంధించి గూగుల్ ఫామ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఫిలప్ చేసి మీ మెయిల్ ఐడి పెట్టినట్లయితే తర్వాత ఆ డెడ్ లైన్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు మళ్ళీ ఒక మెయిల్కి మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపించిన తర్వాత దానిలో 11 క్వశ్చన్స్కి రెస్పాన్సెస్ రాయాలి. ప్రీవియస్గా వచ్చినటువంటి ఏవైతే ఫామ్స్ వచ్చినాయో, క్వశ్చన్స్ ఏవైతే వచ్చినాయో, ఆల్మోస్ట్ ఫస్ట్ 1 వీక్లోనే 426 అప్లికేషన్లు 450 అప్లికేషన్లు వచ్చినాయి బాబు. ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఒక్కటి కూడా నేను సెలెక్ట్ చేయలేదు అని చెప్పాడు ఆయన. సో అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి సార్ సెలెక్ట్ చేయకపోవడం ఏంటని చెప్పి అనిపించవచ్చు. ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళందరూ ఎందుకంటే అందులో CV ఉండదండి. 3 టెక్నికల్లీ ఛాలెంజ్డ్ ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీ కెరియర్లో, మీ లైఫ్లో, అవి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్ టెక్నికల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేశారో, దాని ఛాలెంజెస్ ఏ విధంగా మీరు ఓవర్కమ్ అయ్యారు అన్న ఉద్దేశంతో ఆయన 3 క్వశ్చన్స్ ఇచ్చారు. మొత్తం టోటల్గా 13 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 13 క్వశ్చన్కి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ జనరల్గా అంటే అఫ్కోర్స్ బీటెక్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు, ఈవెన్ 5 years ఇంటిగ్రేటెడ్ అప్లై చేయొచ్చు, ఈవెన్ ఫర్ MS MTech ప్రోగ్రామ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో అప్లై చేయొచ్చు. ఈ ChatGPTకి ప్రాంప్ట్స్ ఇస్తున్నారండి. వాడు ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ని వందల ప్రాంప్ట్స్ ఇచ్చినా కూడా ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో పెరిఫెరీ ఉంటుంది తప్ప డెప్త్ వెళ్తుంది. కాబట్టి మీ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఇదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్ఫార్చునేట్గా
ఈ యొక్క రెస్పాన్సెస్ ఏవైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఫస్ట్ 450 అన్నారు, తర్వాత 500 అని చెప్తున్నారు, 1000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 1000 అప్లికేషన్స్ కూడా చాట్ జీపీటీని వాడి ప్రాంప్ట్ లిస్ట్ వచ్చినట్టు ఇచ్చి ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు, ఉపయోగం లేదు ఒకటి. రెండోది స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ పట్టుకు చేస్తున్నారు, అది ఉపయోగం లేదు. ఇన్ని వందల అప్లికేషన్లు వచ్చినప్పుడు మీది డిఫరెన్షియేట్గా మీరు అప్లికేషన్ మీద స్టాండ్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు అలా చెయ్యొద్దు అని చాలా క్లియర్గా ఆయన చెప్తున్నాడు. అయినా కూడా ఈ స్టూడెంట్స్ ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ పెరిఫరీ ఉంటుందండి. అలాగే ఆయన రీసెర్చ్ పేపర్స్ ఏవైతే చేశాడో ఆ రీసెర్చ్ పేపర్స్ చదవాలి మీరు. ఆ చదివినప్పుడు మరి చాట్ జీపీటీకి ఇచ్చి ఇందులో ఉన్న అవుట్కమ్ ఏంటి, ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటి అని అడిగి తీసుకుని టాపీ చేస్తున్నారు. అది ఇమీడియట్గా అది మీ ఫ్యూచర్ కూడా మంచిది కాదు, నేను అలాగే ఇవ్వను, మీ ఫ్యూచర్ కూడా మంచిది కాదు అని చెప్పి ఆయన చాలా స్మూత్గా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే జనరల్గా చాట్ జీపీటీలో కానీ స్టాండర్డ్ టెంప్లెట్స్ కానీ లేదా ఆయన రీసెర్చ్ పేపర్స్ పట్టుకుని అందులో పెట్టి అవుట్కమ్ ఇవ్వడం కానీ, ఎందుకంటే ఒక్కొక్క రీసెర్చ్ పేపర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వీక్స్ పడుతుందండి, అవర్స్లో కాదండి అది. సో అందు గురించి ఆయన ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. బట్ నేను లేట్గా రిలీజ్ చేస్తున్నాను. బట్ ఏమో మీకు ఆల్రెడీ కొంత ఆ న్యూరల్ మోడల్స్ మీద ఏదైతే డీప్ న్యూరల్ మోడల్స్ నెట్వర్క్ మీద ఏదైతే మీకు జనరల్గా కొంత అవగాహన అయితే ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ కొంత వర్క్ చేసి ఉంటారు. ఒక 3 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏవైతే మీరు తీసుకున్నారో ఇంపార్టెంట్ ఛాలెంజెస్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది కాకుండా మిగిలిన 11 క్వశ్చన్లు కూడా నీట్గా హానెస్ట్గా ఇంటిగ్రిటీ కావాలి, హానెస్టీ కావాలి, మీకు కాపీ కొట్టద్రా అని దండం పెట్టి చెప్తున్నాడు ఆయన. అయినా జనాలు ఎవరు మారట్లేదు, ఎవరు ఇవ్వలేదు. బట్ ఫ్యూచర్లో మీకు ఎలా చేస్తే ఎంఎస్ సీట్లు, పిహెచ్డీ సీట్లు కూడా రావు. ఈ చాట్ జీపీటీ వల్ల ఒక్క సీటు కూడా రాదు, నీకంటే తెలివైన ఒకటి సీట్ ఇచ్చేవాడని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చొరకలు వేసాడు. అయినా కూడా మన జనాలు మారతారంటే మారరు. ఇది రాసి పెట్టేసుకోవాలి మీరు. సో ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా సీట్స్ ఫిలప్ అవ్వలేదు, ఇప్పుడు కూడా నేను ఫిలప్ చేయలేదు ఇంకా. సో డెఫినెట్గా ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ప్రీమియర్ కాలేజెస్లో ఏదైనా ఐఏఎస్ బెంగళూరు లాంటి అలాంటి అంటే కొంచెం మంచి ఐఐటీస్లో కానీ IITsలో కానీ ఈవెన్ ఫారెన్లో ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఎవరైతే కూడా క్వెస్ట్ ల్యాబ్ అనేది చాలా సుపీరియర్ మంచి సోఫిస్టికేటెడ్ ల్యాబ్ ఇన్ ఐఏఎస్ బెంగళూరు. ఒక్కసారి ఇందులో కానీ ఆపర్చునిటీ వచ్చినట్లయితే సమ్మర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 2 months అంటే మే టు జూలైలో మినిమం 2 months 60 days ఫుల్ టైం ఉండాలి, ఇది ఆన్లైన్ ఉండదు. ఈ ఫుల్ టైం తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ కింద ఎక్స్టెండ్ చేసుకుని అవసరమైతే ఇంకో 6 నెలల నుంచి 1 year అదే ల్యాబ్లో వర్క్ చేసే అవకాశాన్ని కూడా అసలు కల్పిస్తాననే విషయాన్ని కూడా చెప్తున్నాడు. పేపర్ కూడా పబ్లిష్ అవుతుంది. పక్కాగా టాప్ ప్రీమియర్ కాలేజీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందంటే ఉంది. దీపక్ సుబ్రహ్మణ్య గారి కంట్లో పడితే ఈ క్వెస్ట్ ల్యాబ్లోకి వెళ్ళి మీరు పక్కాగా టాప్ 10 ఇన్ ద వరల్డ్లోకి మీరు పిహెచ్డీకి కానీ ఎంఎస్కి కానీ సీట్కి వెళ్ళిపోయినట్టే. సో అందువల్ల ఈయన దగ్గర ఒక ఆపర్చునిటీ కొట్టడానికి సిన్సియర్గా ట్రై చేయండి, మీరు కాపీలు కొట్టద్దు. అటు అఫ్కోర్స్ ఏరియా కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన ఏరియా చాలా ఆ ఏరియా సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిష్ అయినాయి కాబట్టి మీరు చదువుకోవచ్చు. సో ఏదైతే న్యూరల్ మోడల్స్ ఏదైతే డీప్ న్యూరల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వాళ్ళందరూ కూడా సీరియస్గా ఆ క్వశ్చనర్ని 11 క్వశ్చన్లు చేయండి. ఆయన డౌట్ ఉన్నట్లయితే ఆయనకి మెయిల్ పెట్టండి, CV అవసరం లేదు, మెయిల్ పెట్టండి. సో డెఫినెట్గా ఆయన మీరు ఫాలో అయ్యి ఆయన మెయిల్ పెట్టి లేకపోతే ఆ డీటెయిల్స్ ఏదైనా అడిగితే చెప్తారు. బట్ April 14th సెకండ్ రౌండ్ ఉంది, ఫస్ట్ రౌండ్ వరకు క్లోజ్ అయిపోయింది. April 1st అంటే 25th గూగుల్ ఫామ్ క్లోజ్ అయిపోయింది. ఆ గూగుల్ ఫామ్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేట్ చేసాడో ఫామ్ వస్తుందో ఫామ్ ఫిల్అప్ చేసి పంపిస్తారు. సెకండ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో క్వెస్ట్ ల్యాబ్ ఇన్ ఐఏఎస్ బెంగళూరులో ఏదైతే ఉందో డెఫినెట్గా మీరు అందరూ కూడా దయచేసి కొంచెం ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ కాదు, మెకానికల్ రిలేటెడ్, యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్ బట్ AMLలో వర్క్ చేస్తున్నారు. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే వర్క్ చేస్తారో ఎనీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, CS, డేటా సైన్స్ అన్ని రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి లేవు. దయచేసి అప్లై చేయండి. ఈ సమ్మర్లో కానీ ఆపర్చునిటీ మీరు కొట్టారు అంటే సో ప్రాబబ్లీ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్లో అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఫైనల్ ఇయర్లో మీకు ఏదైనా డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక 6 నెలల పాటు ప్రాజెక్ట్ చేయొచ్చు, పేపర్ పబ్లిష్ అవుతుంది. డెఫినెట్గా ప్రీమియర్ కాలేజ్ ఆఫ్ కోర్స్ ఈయన MIT కాబట్టి ఈ రికమెండేషన్ లెటర్ ఆబ్వియస్గా హైలీ వాల్యూ ఉంటుంది. సో దయచేసి మీ వీడియో ఎందుకంటే చాలా రేర్ ఆపర్చునిటీస్, ఎవడో తెలిసి క్వెస్ట్ ల్యాబ్ అంటే అవగాహన ఉండదండి. ఇది మిగతా తెలియని వాళ్ళకి మెసేజ్ పాస్ అని చేయండి. కొంచెం బాగా చదివి బాగా మెరిటోరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది మెసేజ్ పాస్ అని చేయండి. మిగతా వాటికి ఎంసెట్ కాలేజ్, డీమ్డ్ కాలేజ్ బ్యాచెస్కి ఎట్లాగా వచ్చే అవకాశాలు ఉంటావు. బట్ ప్రీమియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో పెట్టి ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.